నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించాలనే లక్ష్యంతో కావలి గ్రామ దేవతల అనుగ్రహం కోరుతూ ఆయన పుట్టిన గడ్డ పాత ఊరు ప్రజలు ఆకాంక్షించారు. స్థానిక వైసీపీ నాయకులు జనిగర్ల మహేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలవాలని కోరుకుంటూ మహిళలు కుంకుమ పూజ నిర్వహించారు. పాత ఊరు కృష్ణుడు బొమ్మ సెంటర్ వద్ద నుంచి మంగళ వాయిద్యాలు నడుమ ప్రతాప్ కుమార్ ను వెంటబెట్టుకుని మహిళలతో బారులు తీరి మంగళ వాయిద్యాల ఊరేగింపుతో అమ్మవారికి పసుపు కుంకుమలను అందచేశారు. ఊరేగింపులో కావలి పట్టణ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పణ జరిగింది. అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమంలో ప్రతాప్ కుమార్ రెడ్డి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు కార్యకర్తలు అభిమానులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. పోనుగోటి అనురాధ, కాటా సురేంద్రరెడ్డి, కనమర్లపూడి వెంకట్ నారాయణ, వేముల చెన్నకేశవుల నాయుడు, మన్నలి కృష్ణారావు, గుర్రం వెంకటేశ్వర్లు, జీవి షాహుల్, పుత్తూరు నాగాచారి, పులి రజని, చక్రపాణి, డేగరాము నీ జెండల భుజమున మోస్తాం ఎవరిని ఎదురుగా చూద్దాం.
నియోజకవర్గ పార్లమెంట్ సభ్యులుగా గెలిపించే బాధ్యతగా, అదేవిధంగా కావలి నియోజకవర్గాన్ని మంచి మెజార్టీతోటి జగనన్నకి కానుక ఇచ్చే విధంగా అందరూ కూడా ఈరోజు వెన్నంటి ఉండటం నిజంగా చాలా సంతోషం. తప్పకుండా కావలి నియోజకవర్గాన్ని హ్యాట్రిక్ తప్పకుండా ఆ కరువు అమ్మ ఆశీర్వాదాలతో తప్పకుండా గెలుస్తాం.
కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తామని కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా ఈ కుంకుమ పూజ ఏర్పాటు చేయడానికి సహకరించిన మహేంద్ర యాదవ్, అదేవిధంగా మన 4వ వార్డు మా సోదరి అనురాధమ్మ, అదేవిధంగా మా మిత్రులు, అదేవిధంగా సురేంద్ర, అదేవిధంగా ఇతర పెద్దలు, అదేవిధంగా గోవిందరెడ్డి, అదేవిధంగా శ్రీనివాసరెడ్డి, ఇదంతా కూడా మొత్తం ఇంకా చాలామంది ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కృష్ణారావు, అదేవిధంగా 3వ వార్డుకి సంబంధించి నాయకులు, అదేవిధంగా 2వ వార్డుకి సంబంధించిన నాయకులు, అదేవిధంగా 6వ వార్డుకి సంబంధించి మా వెంకయ్య గారు, అదేవిధంగా 9వ వార్డుకి సంబంధించి షాహు గారు, అదే 8వ వార్డుకి సంబంధించిన నాయకులు కేశవ నాయుడు, అందరూ ప్రతి ఒక్క తోట అందరూ కూడా ఈరోజు చాలామంది ఇక్కడున్న నా మిత్రులు అందరూ కూడా దానికి సహకరించడం నిజంగా చాలా సంతోషం. ఈరోజు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మచ్.